జిహెచ్ఎంసీ పరిధి అనేది ఒక ఎప్పటి నుంచో ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఈరోజు ఆ జిహెచ్ఎంసీని 3 ముక్కలుగా, ఒకటి మల్కాజ్గిరి అని చెప్పేసి, ఇంకోటి కుత్బుల్లాపూర్ అని చెప్పేసి, ఇంకొకటి హైదరాబాద్ అని చెప్పేసి ఎక్కడిదక్కడ విడదీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మొత్తం సిటీ శివారు ప్రాంతాలను హైదరాబాద్లో తీసుకొచ్చి కలిపే ప్రయత్నం జరుగుతూ ఉంది. హైదరాబాద్ వాసిగా మీరు దీన్ని స్వాగతిస్తున్నారా, లేదు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నాము. ఎందుకు గురించి అంటే పరిపాలన సౌలభ్యం పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎక్కడ పెరుగుతుంది? ఇప్పుడు రెండు సంవత్సరాల మీద అయిపోయింది. ఇప్పుడు అంతా కుంటు పండిపోయినాక ఇప్పుడు ఎక్కడికేం పెరుగుతుందండి? ఇప్పుడు మీరు మల్కాజ్గిరి ఒకటి కార్పొరేషన్ చేసిరండి. కొన్ని అక్కడ సరౌండింగ్లలో ఇప్పుడు మీరు చూడండి, మీరు అవుటర్ లోపల మొత్తం వీళ్ళు గ్రేటర్ చేసిండ్రు. అక్కడ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఒక ప్రాపర్టీకి 500 ట్యాక్స్ ఉంటే ఆ ఊర్లో కూడా ఇప్పుడు 500 చేసిండు. ఎట్లా జనాలు ఎట్లా కడతారండి? ఏ విధంగా కడతారు జనాలు? వీళ్ళ సౌలత్ గురించి చేసుకుంటున్నారు. కానీ మీరు గ్రేటర్ హైదరాబాద్లో 150 డివిజన్లని మీరు చేశారు. ఇక్కడ చేసి వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక్క ఎంఐఎంఏ 75 నుంచి 80 గెలిచే విధంగా వాళ్ళు చేసుకున్నారు. ఎంఐఎంకు ఫేవర్ చేసిన అంటారు. ఎంఐఎం ఫేవర్ చేసిరు. ఇప్పుడు 100% ఎంఐఎం ఫేవర్ చేయించి గ్రేటర్ కొట్టాలని చూస్తున్నారు. కానీ ప్రజలు బుద్ధిమంతులు, వాళ్ళు ఏమి ఇది కాదు. ప్రజలు ఈరోజు గట్టి తీర్పిస్తుంది రేవంత్ రెడ్డి గారికి. ఎసుంటి తీర్పిస్తారంటే ఏది ఏమన్నా కానీ గ్రేటర్ కాదు. మీరు 3 కూడా యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే పెట్టి జిద్దుకు పోతే మేమే మేయర్గా మేమే ఉంటాము. బీఆర్ఎస్ పార్టీ 3 కార్పొరేషన్లలో జెండా ఎగరైపోతున్నది. అంతేనా? చూద్దాం అది అయితే దాన్ని ఎట్లా ఉంటుందో. రైట్, మీరు గోషామహల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైట్, ఇది వరకు కాంగ్రెస్కు బాగా కంచుకోట ఉండే అక్కడ. అవును, అక్కడ మంత్రి కూడా ముఖేష్ కుమార్. ఆ తర్వాత ఇక ఇప్పుడు రాజా సింగ్ కదా కొన్ని ఎన్నికల్లో మొత్తం అవుట్ రైట్గా గెలుచుకుంటూ వస్తున్నటువంటి మాట. ఇదే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ హావనే ఉంటుంది సిటీ శివారు ప్రాంతాలు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంతా కూడా. గోషామహల్ ఏం జరుగుతుంది? గోషామహల్ అనేది రాజా సింగ్ ఏం చేస్తుండు పండరి గారు అంటే హిందూ ముస్లిం. మా దగ్గర కొద్దిగా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఓకే, మా దగ్గర బేగం బజార్ మాకే వస్తారు నార్త్ ఇండియన్స్. రాజా సింగ్ అనేటోడు ఒక బ్రోకరాడు, రాజకీయ బ్రోకర్. ఎందు గురించి మాట మీకు చెప్పాల్సి వస్తుందంటే, నేను 2014లో నేను టీడీపీలో ఉంటే అప్పుడు అలయన్స్లో రాజా సింగ్కు టికెట్ రావడం జరిగింది. వానికి ఏ గల్లీ ఎక్కడ ఏ బూత్ ఎక్కడ వస్తుంది రాజా సింగ్కు తెలియదు. ఓకే, అప్పుడు ఆ రోజులలో ఇదే ఆనంద్ గౌడ్ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఎందు గురించి నాకు ఆడ పట్టు ఉందంటే 22 ఏళ్ళు ముఖేష్ గారు ఎంబడి నేను రైట్ కుడి భుజంగా ఉండుంటే ఈ 22 ఇయర్స్ పాత మహారాజ్ గంజ్ ఉన్నప్పుడు సంది ప్రతి ఇంటింటికి ఆనందన్న అంటే వర్కరు పనిచేసే మనిషి అనేది ఒక నాకు గుర్తింపు అక్కడ. ఓకే, వాని 2014లో గెలిపించిన తర్వాత గతంలో 2014 ఎలక్షన్లో వాడు ఒక గోశాల అక్కడ ఇట్లే కూర్చున్నాం. అన్న కార్యకర్తలకు నాస్టక్ పైసలు లేవని అంటే నేను చందలు చేసి ఇచ్చిన పైసలు వానికి. ఈరోజు 1000 కోట్ల ఆసాం వచ్చిండాడు. 1000 కోట్ల ఆసామైండు వాడు. ఏడికెంచి వచ్చినాయి డబ్బులు? వ్యాపారం ఇంతకు గుడంబ కొడుతుండే బండి మీద, 2 వీలర్ మీద. అచ్చా, ఎవరు? రాజా సింగ్ 2009లో హిందుత్వవాది అని చెప్పి మంగళాట్కి కార్పొరేటర్ చేశారు. చేసిన తర్వాత చేసిన 2 రోజులకి ఆనందన్న లెటర్ ఎట్లా కొట్టాలి నాకు తెలియదు అంటే నా ఆఫీసు పిలిపించుకొని వానికి చెప్పిన. 2009లో నేను కూడా కార్పొరేటర్గా సుల్తాన్ బార్ పోటీ చేసిన, తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. వీడు గెలిచినాక అన్న మేరకు నాకు ఏం తెలుస్తలేదు, లెటర్ ఎట్లా కొట్టాలా, ఏ ఆఫీసర్ని కలవాలంటే ఇదే ఆనంద్ గౌడ్ వాడు సహకరించిండు. 14లో సహకరించిండు. వాడు బద్మాస్ దొంగాడు, మాటకు తీయగా మాట్లాడతాడు, లోపటంతా విషం మనకి. తర్వాత వాడు హిందుత్వ ఫస్ట్లో గెలిచిండు, 57,000 మెజార్టీతో గెలిచిండు. ఓకే, తర్వాత 22,000కు వచ్చిండు, మొన్నటికి 17,000కు వచ్చిండు. నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ పార్టీ జెండా గోషామహల్ ఎగరేస్తాము. వాని మీద పోరాటం నేను సాగిస్తూనే ఉన్నా. ప్రతి బస్సులా వాడు చేసే ఏమేమి హరకతులు చేస్తున్నాడు, ఇన్ని 1000 కోట్లు ఏడికెంచి వచ్చినాయి వానికి. డెవలప్మెంట్ లేదు, ఏమున్నా హిందూ ముస్లిం అని పెట్టేస్తాడు. అది పెట్టేసి మారోడోళ్ళకు కూడా అర్థమైపోయింది. ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు బిల్డింగ్ కడితే వాళ్ళ బిల్డింగ్ల మీదనే పైసలు వసూలు చేస్తాడు వీడు. అయ్యా, ఈరోజు వాళ్ళకి అర్థమైపోయింది ఈసారి వానికి వేసేది లేదు, బీఆర్ఎస్ పార్టీకి వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ జెండా ఎగిరేసే వరకు ఈ ఆనంద్ గౌడ్ నిద్రపోడు. అంతేనా? శపథం 100%. చాలా చూద్దాం అది కూడా ఏదైనా కూడా. ఎందుకంటే జనమంతా పోలరైజ్ వైస్ మతం అంటూ కులం అంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇరాని మీరు బదులు కొట్టాలని చెప్పి మనం కూడా అనుకుంటున్నాం. రైట్, హైదరాబాద్ అంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటారు.
ఈరోజు దాని అస్తిత్వమే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అవును. సికింద్రాబాద్ పేరే ఉండలేని పరిస్థితి వచ్చింది. చేశారు. అవును. అంటే ఎందుకు దేని మీద కోపం ఉంది అంతా? మా కేసీఆర్ గారు ఏదైతే చేసిండో అన్నీ మరపాలి, అంటే జనాలు మర్చిపోవాలి. మర్చిపోవాలి. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ చూసిండ్రండి, అవును పోలీస్ కమిషనరేట్లో మొత్తము పేర్లు మార్చారు. ఈ రోజు వరకు పోలీసు వాళ్ళకే తెలియదు మేము ఎక్కడ పని చేస్తున్నాం. అవును. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒకటి చెప్తా పండరి గారు, ఓకే. జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఒకటే రోజు అన్ని సీట్లు వేసి కూర్చోబెట్టేసిండు. అవును. మేము ఇంతకుముందు మా గోషామాయిలో ఖైరతాబాద్ జోన్కి వచ్చేది, గోల్కొండ జోన్ అని వచ్చి హ్యాబిట్స్లో పెట్టేసిండు. ఓకే. మా డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సర్కిల్ 14 వస్తుండే, 30 అని చేసి పెట్టిండు. ఓన్లీ పేర్లు చేసిండు కానీ ఎంప్లాయీస్ ఎవడు ఎంప్లాయీస్ లేడు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఉంది, మా దగ్గర టౌన్ ప్లానింగ్లో గోషామాయిలంతా ఒక దగ్గర తెచ్చి కూర్చోపెట్టారు. ఓకే. 5 మంది సెక్షన్ ఆఫీసర్ ఉండాలి, 2 ఏసీపీలు ఉండాలి. ఒక్క సెక్షన్ ఆఫీసరు, ఒక్క ఏసీపీ, ఆ సెక్షన్ ఆఫీసర్ కార్వాన్ కూడా ఇన్ఛార్జ్. మళ్ళీ ఎక్కడ జరుగుతుంది వాస్తవం? ఇప్పుడు జోనల్ కమిషనర్ కూర్చున్నాడు మా దగ్గర వచ్చి, ఓన్లీ ఆయనకు లెటర్లు ఇస్తున్నాము, పైసలు లేవు. ఓన్లీ జోనల్స్ చేంజ్ చేసేసి మా సారు ఏవైతే డెవలప్మెంట్ చేసి మంచి వ్యవస్థ తీసుకొచ్చిండో కేసీఆర్ గారిని మరిపియాలని రేవంత్ రెడ్డి చూస్తుండు, కానీ అది ఆయన కాదు అని జయజమ్మలు కూడా ఏం చేయలేరు, ఏమి చేయలేరు. ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ పాత కేసీఆర్ గారు కేటీఆర్ గారు వస్తారు, మళ్ళీ పాత విధంగానే వ్యవస్థలన్నీ నడుస్తాయి. ఈరోజు పోలీస్ వ్యవస్థలండి యాక్చువల్ 3 సంవత్సరాల వరకు ఒక సీఎం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఒక ఏసీపీని చేయొచ్చు, 2 నెలలకోసారి చేస్తున్నారు వీళ్ళు. మీరు చూడండి ఏం వ్యవస్థ. అంటే ఇప్పుడు ఆయన నీకు పసంద్ మీ మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారా? ఒకటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, ఆ రూల్ మీరు మెయింటైన్ చేస్తలేరు. 4 నెలలకు సీఎం తీసేస్తారు, 4 నెలలు మున్సిపల్ ఆఫీసర్ తీసేస్తారు. ఎక్కడ ఏం జరుగుతుంది? నీ మన్మానే జరుగుతుంటే ప్రజలు ఊకుంటారా? మేము ఊకుంటామా? త్వరలోనే బుద్ధి చెప్తాం రేవంత్ రెడ్డికి.